హాయ్ అండి. ఈరోజైతే వీడియో ఉదయాన్నే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. స్పెషల్ డే ఈరోజు. ఎందుకంటే ఈరోజు మా కోమలి పుట్టినరోజు. కోమలి బర్త్డే అనమాట. అందుకని ఉదయాన్నే లేచాను. నేనైతే 3:30కో ఏమో లేచాను అనమాట. మా కోమలి మాత్రం 5కి లేచింది. ఎందుకంటే తలస్నానం ఇవన్నీ చేయాలి కదా, టైం పట్టింది. అది కాక మా కోమలి 7:15కే కాలేజీకి వెళ్ళిద్ది అనమాట. ఈ లోపల పని అంతా కావాలని, అది కాక స్వీట్ కూడా చేయాలి. అందుకని త్వరగా లేచానమాట. మా కోమలి కూడా కష్టమైనా, మా కోమలికి 5కి లేవటం కష్టమే పాపం, అయినా తప్పక లేచిందనమాట. ఎందుకంటే 7:15కి వెళ్ళినా కూడా 6కి లేస్తుంది అనమాట. ఇప్పుడే లేచింది. విశేషం అయితే చెప్తున్నాను, నేనే ఫస్ట్ చెప్పాను అనమాట. నేనైతే వంట ఆల్రెడీ సగం అయిపోయింది కూడా వంట అయితే. అది కాక మా వారు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు అనమాట. ఉదయాన్నే వెళ్తారు. మా వారికి టిఫిన్ బాక్స్ కట్టేసాను అనమాట. ఇడ్లీ చేశాను, అది కట్టేసి పక్కన పెట్టేశాను. మా వారి బాక్స్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు స్వీట్ చేయాలన్నమాట. నేను కోమలి వాళ్ళ లంచ్ బాక్స్లోకి కూడా నేను క్యాప్సికమ్ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. రైస్ వండేసాను. మెయిన్ పనులు మొత్తం చేసేసాను అనమాట. స్వీట్ లాస్ట్లో ఫైనల్లో చేద్దామని ఇవన్నీ అయితే చేసేసాను. ఇది మా వారి లంచ్ బాక్స్ అనమాట. మా వారు కూడా 5:30కి అట్లా వెళ్తారు. నేనైతే ఇప్పుడు స్వీట్ చేయాలన్నమాట. ఇది బ్రెడ్ హల్వా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా కోమలి వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లాస్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 6 మెంబర్సే ఉన్నారనమాట. ఏదన్నా వాళ్ళ బర్త్డే అయినప్పుడు వాళ్ళు స్వీట్లు ఏదైనా తీసుకొస్తారనమాట, ఇంట్లో చేసింది. అందుకని ఇంక అందరూ తీసుకొస్తారనమాట. ఇంక మా కోమలి కూడా ఏదైనా చేయమంటేను, బ్రెడ్ హల్వా అయితే ఎవరు చేయలేదంట, ఇది చేయమన్నదనమాట. అందుకే చేద్దామని నైటే బ్రెడ్ ఇది తెప్పించాను అనమాట. ఇది మిల్క్ బ్రెడ్ అనమాట. ఇది పక్కన సైడ్ అమ్మటి మొత్తం కట్ చేసి ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నాను. 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేయాలన్నమాట. నేను వీడియో మొత్తం చూపించడానికి అసలు కుదరడం లేదు. ఎందుకంటే ఒక పక్క కోమలి రెడీ అవుతుంది, ఒక పక్క నందినికి ఎగ్జామ్స్, నందిని లేచి చదువుకుంటుంది, ఒక పక్క వీడియో తీయడానికి అయితే నాకు కుదరదనమాట. అదిగాక మనకు టైం ఉంటే ఏదన్నా వీడియో తీసి మొత్తం తీయాలంటే కుదరలేదు. అక్కడక్కడ చూపించాను అనమాట, ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే ఇంకా టైం లేట్ అవుతుంది కదా కోమలికి. అదిగాక వర్షం పడుతుంది. మా కోమలి ఈరోజు తలస్నానం చేసింది, అసలు జుట్టు ఆరనే లేదు. పాపం 5కి లేచి చేసినా కూడా జుట్టు ఆరలేదు. ఎందుకంటే మనకి జుట్టు ఆరితే మంచి ఏదైనా మోడల్ వేయడానికి కూడా మంచిగా కుదిరిద్ది అనమాట. జడ కూడా ఇంకా ఈరోజు జడ కూడా సరిగ్గా వెళ్ళేటప్పుడు హడావిడిగా అయిందనమాట. సరిగ్గా కుదరలేదు. ఎప్పుడు వేసేది కానీ ఎప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చేది. ఇది ఒకసారి కొంచెం తక్కువ వచ్చిందనమాట. ఇలా బ్రెడ్ అంతా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టేశాను కదా బ్రెడ్, అది ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ కలర్ అవ్వాలి, కలర్ వస్తే బాగుంటుంది అనమాట. బ్రెడ్ హల్వా అయితే కలర్ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లాగా కట్ చేసి పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాను మొత్తం. తర్వాత ఇది చక్కెర పాకం. నేను ఫ్రై చేసిన కళాయిలోనే నూనె తీసేసి చక్కెర పాకం వేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఇది నెయ్యిలో వేయించి పెట్టాను. డ్రై ఫ్రూట్స్ అనమాట, బాదం పప్పు, జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అవైతే నైటే కట్ చేసి పెట్టేసా, ఇంకా లేట్ అవుతుందని. తర్వాత ఇంకా బ్రెడ్ ఫ్రై చేశాను కదా, ఆ బ్రెడ్ అయితే చక్కెర పాకంలో ఉడుకుతుంది అనమాట. మా కోమలి పూజ చేస్తుంది, స్నానం చేసింది. ఇదే డ్రెస్ అనమాట. అంటే 2 డ్రెస్సులు తీసుకొచ్చాను, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది. యాలకుల పొడి కూడా వేసాను అనమాట. బాగా అది డ్రై అయిన తర్వాత కొన్ని పాలు పోసి, చిక్కటి పాలు పోసుకోవాలన్నమాట. మేగడ ఉన్నది పాలు పోసి అది కూడా ఉడికిచ్చాను. అది కూడా దగ్గరకు కావాలన్నమాట. బాగా మంచిగా దగ్గరకు వచ్చింది. స్వీట్ అయితే భలే కుదిరిందండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. కోమలి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే భలే ఉందని అసలు ఇంత కూడా నేను బాక్స్ నిండా పెట్టేశాను అనమాట. నేను ఈ బాక్స్ నిండా పెట్టేసా, మళ్ళీ కొంచెం ఉంచా ఇంట్లో. అసలు టేస్ట్ చూడలేదు కదా, టేస్ట్ కూడా చూడాలి కదా ఎట్లా కుదిరిందని నేను కొంచెం ఉంచాను అనమాట ఇంట్లో. కానీ అసలు బాక్స్ మొత్తం అయిపోయిందనమాట. మొత్తం తినేసారు, బాగుందన్నారంట. ఇది నేనైతే కొంచెం ఇంట్లోకి ఉంచాను అనమాట, తలా కొంచెం తిందామని. ఇంకా చేశాను కదా, ఎట్లా ఉందో మేము కూడా చూడాలి కాబట్టి. ఇది స్వీట్ అయితే చాలా బాగా కుదిరింది. కోమలి హడావిడి చూడాలి. ఇక అసలు లేట్ అవుతుంది. బస్సులతో ప్రాబ్లం ఉంటుంది కదా, కోమలి ఆర్టీసీ బస్సులు వెళ్ళిద్ది కాబట్టి ఇంకా అవి టైంకి రావు కదా. అది కాక ఫుల్ వర్షం పడుతూనే ఉందన్నమాట. తర్వాత కోమలి వెళ్ళిన తర్వాత వర్షం తగ్గింది. వర్షం అయినా కోమలి కాలేజీకి వెళ్ళింది వెళ్ళిద్ది. కోమలి నందిని అయితే అసలు వర్షం అని చూడరు అనమాట. కాలేజీకి అయితే ఖచ్చితంగా వెళ్తారు. కాలేజీకైనా స్కూల్కైనా ఎప్పుడైనా చిన్నప్పటి నుంచైనా వెళ్ళడం అనేది రాదనమాట. తప్పక ఉండాల్సి వస్తే ఉంటారు అంతే. అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. నేను కూడా చిన్న అట్లా కొంచెం అనమాట అసలు మెయిన్గా. ఇంకా అసలు చూడండి, అసలు ఒక్క చిన్న వీడియో తీసుకుంటాను, డ్రెస్ చూపిస్తా అన్నా కూడా అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. మొత్తం రెడీ అయ్యి చాక్లెట్లు మర్చిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్కి అనమాట. ఇవి
చాక్లెట్ మర్చిపోయింది. మళ్ళీ నేను గబగబా అయితే ఇచ్చాను అనమాట. తర్వాత ఇది మధ్యాహ్నం మా వారు కోమలి అయితే కాలేజీ నుంచి రాలేదు. కోమలికి తెలియదు ఇట్లా చేస్తున్నాం అని, సర్ప్రైజ్ చేద్దామని అన్నీ కట్టేస్తున్నాం అనమాట. మా వారు కడుతున్నారు. నేనేమో ఈరోజు కోమలికి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కోమలికి చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అయితే. అదిగా నేను చేసేదైతే ఇంకా ఇష్టం లేండి. అంటే నేను చేసేదైతే మా ఇంట్లో వాళ్ళందరికి బాగా నచ్చిద్ది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నేను చేసేదైతే మా వాళ్ళకైతే ఇష్టం అనమాట, బాగానే తింటారు. ఇట్లా మొత్తం కట్టేస్తున్నాను అనమాట. ఇంకా నందిని అయితే ఇంకా రాలేదు. నందిని వచ్చినా కూడా నందినికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. నందిని వచ్చిన తర్వాత కూడా హెల్ప్ చేయను నేను అన్నదనమాట ముందే. ఎందుకంటే ఇంకా ఆమెకి ఎగ్జామ్స్ కదా, అందుకనమాట. ఇదైతే చికెన్ బిర్యానీ కోసం చికెన్ మొత్తం కలిపి పెట్టేసాను అనమాట. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చికెన్ తీసుకొచ్చారు. హడావిడి అయిపోయింది నాకైతే అసలు. ఎందుకంటే మా కోమలు వచ్చేసరికల్లా ఇవన్నీ అది కట్టేయాలి, మళ్ళీ చికెన్ బిర్యానీ కూడా చేయాలన్నమాట. మొత్తం పని అంతా అయిపించుకోవాలని నా ప్లానింగ్ అనమాట. నాకైతే హడావిడి అయిపోయింది. ఎంత టెన్షన్ అయిందో మా కోమలి. అదిగా నేను పర్మిషన్ తీసుకుని 4 గంటలకు రమ్మన్నా కోమలికి కుదరలేదనమాట. ఎందుకంటే ఏదో టెస్ట్ పెట్టారంట, రాసి వచ్చేసరికి లేట్ అయింది కోమలికి. లేకపోతే ముందే వచ్చేది, మా ప్లానింగ్ అంతా అయిపోయి సక్సెస్ అయ్యేది కదనమాట. ముందే వస్తే ఇవన్నీ కట్టేసిన తర్వాత బిర్యానీ కూడా అయిపోయిన తర్వాత వచ్చిందనమాట. ఎట్లా మంచిదైంది. మా వారైతే బెలూన్స్ అసలు కోమలికి ఇట్లాగా చేద్దామని అనుకోలేదు. ఎందుకో సడన్గా అనిపించింది అనమాట చేద్దామని. అప్పటికప్పుడు అనుకొని మా వారు నేనిద్దరం అనుకొని ఇట్లా చేసినాం అనమాట. ఎందుకంటే కోమలికి చిన్నప్పుడు ఇట్లా చేసినాం, కానీ ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత మానేసినాం టోటల్గా. కోమలికి ఇష్టం ఉండదన్నమాట. పిల్లల్ని పిలుస్తాన్నా కూడా ఇష్టపడదు ఆ పిల్ల ఎందుకో కానీ మా కోమలి. ఎందుకంటే అందరు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. కోమలి పెద్దదనమాట, నేనే పెద్దాన్ని. అందరు చిన్నపిల్లలే ఉంటారు. వద్దంటది అనమాట ఎప్పుడైనా. అందుకని నేను ఇంకా సైలెంట్గా కేక్ తెచ్చుకొని మా ఇంట్లో వరకే చేసుకుంటాం అనమాట. ఈసారి కూడా ఇంట్లో వరకే, కాకపోతే ఇట్లా కొంచెం సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో వాళ్ళ వరకే, అంతే సింపుల్గా. చాలా బాగా అనిపించింది నాకు. చాలా అయితే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అనుకున్నది సక్సెస్గా చేసేసామన్నమాట. ఇల్లు చూడండి ఎట్లుందో. చెప్పాను కదా హడావిడి. మా కోమలు ఎక్కడ వచ్చేస్తుందని గబా గబా అన్నీ చేసేసుకున్నాను అనమాట. అంటే తర్వాత ఫైనల్గా చాలా టైం ఉందిలేండి. ఇదంతా అయిపోయిన తర్వాత కోమలి చాలా సేపటికి వచ్చిందనమాట. నేను ఇప్పటికే మొత్తం పని అంతా చేసేసుకొని మొత్తం సర్దుకొని గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు వస్తుంది మా కోమలి. డోర్ వేసాను అంటే వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను, ఫోన్ ఉంది కాబట్టి దిగినాక ఫోన్ చేయి కోమలి అని చెప్పాను అనమాట. అంటే చాక్లెట్లు తెమ్మన్నా. మా కవులు వచ్చేసరికి అసలు చాలా థ్రిల్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మేము కొన్ని ఇయర్స్ నుంచి అసలు కోమలికి ఇంకా ఈ బెలూన్స్ కానీ ఏమి చేయట్లేదన్నమాట. అందుకని అనుకోలేదు. కేక్ కూడా తేనని చెప్పిను. కాకపోతే మా కోమలి అనుకుందంటే కేక్ అయితే తీసుకొస్తారులే అనుకుందంట, కానీ ఇట్లా చేస్తాం అనుకోలేదంట. అదే చెప్తుంది ఎందుకు లేట్ అయిందే అంటే, బస్సు ఎక్కిన తర్వాత చాలా సేపటికి వచ్చింది. ఏంటి లేట్ అయిందంటే బస్సు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, వేరే బస్సు ఎక్కి వచ్చిందనమాట. అందుకని లేట్ అయింది. లేట్ అవటమే మంచిదైందిలేండి మాకు. ఇవన్నీ చేయగలిగినాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మా కోమలి అయితే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఇంకా పిల్లలు అంతా హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీయే కదా ఎప్పుడైనా. మా నందిని ఇక రెడీ అయింది, కాకపోతే జడేయలేదు. ఇంకా మా కోమలి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వేరే డ్రెస్ ఉంది అది వేసుకొని మేము కూడా రెడీ అయ్యి కేక్ కట్ చేస్తాం అనమాట. సింపుల్గా ఇంట్లో బాగా అనిపించింది మాకైతే ఈసారి. మా కోమలి చాలా థ్రిల్ అయింది నిజంగా. అసలు ఇప్పుడు కూడా నమ్మలేకపోతే తెల్లారి కూడా అంటుంది, మీరు ఈ బెలూన్స్ కడతారు అనుకోలేదమ్మ, నేను అసలు కేక్ తెస్తారు అనుకున్నా కానీ ఇట్లా కడతారు అనుకోలేదు అని అన్నదనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఇంక ఎంత ఇష్టమో మా కోమలికి, అసలు మామూలు ఇష్టం కాదనమాట. నాకు ఇప్పుడు చూస్తుంటే వీడియో చూస్తుంటే కూడా మా కోమలి ఎంత థ్రిల్ అయింది అనిపించింది అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది. మేమైతే రెడీ అయ్యి కోమలి కూడా రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి కేక్ కట్ చేస్తాం అనమాట. అది ఇట్లా జరిగింది మా కోమలి పుట్టినరోజు అయితే. చాలా బాగా అనిపించింది. ఇది డ్రెస్ ఇదే తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ ఉదయం వేసుకుంది అది, ఇది 2 తీసుకొచ్చాము. 2 బాగానే ఉన్నాయి. ఇది దానికి లేండి 2 లాంగ్ ఫ్రాక్లే తీసుకొచ్చినాం అనమాట ఈసారి. ఎందుకంటే దసరా ముందు కదా, అసలు బట్టలు ఎక్కువ లేవన్నమాట. ఇవి బాగున్నట్లు ఇవి బాగా అనిపించినాయి మాకు. ఇంకా ఇవి బాగున్నాయని తీసుకొచ్చాను అనమాట. బాగా సెట్ అయినాయి కోమలికి కూడా. కాకపోతే 2 లాంగ్ ఫ్రాక్లు అయినాయి. మేము ఒకటి లెహంగా అట్లా తెద్దాం అనుకున్నాం కానీ మంచిగా అనిపించలేదు. దసరాకి అయితే బాగా వస్తాయి ఇక్కడ. దసరా పండుగ బాగా ఫేమస్ కదా ఇక్కడ తెలంగాణలో. దసరాకి మంచి బట్టలు వస్తాయి అన్నమాట. అప్పుడు చూడాలి మళ్ళీ ఒకటి. ఇలాగా నేను కూడా స్నానం చేసేసి శారీ కట్టుకొని మా నందిని కూడా జడేసుకుంది. మా నందినికి ఏంటంటే టెన్షన్ పడుతుంది, ఎగ్జామ్స్ అనమాట. అది కాక 3 ఎగ్జామ్స్ ఉన్నాయి తెల్లారితే.
అనమాట. అందుకని చదువుకోవాలి కదా, అందుకని బాగా టెన్షన్ పడుతుంది పాపం నందిని అయితే. ఇట్లాగే ఎందుకని మా వారు ఇది నేను చెప్పకపోయినా కూడా మా వారు తీసుకొచ్చారు ఇది. నేను కూడా అనుకోలేదు తీసుకొస్తారని. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట. చిన్నపిల్లలప్పుడు కూడా తీసుకురాలా, ఏమంటారు దీన్ని, కిరీటమా ఏదో అంటారు కదా, ఇది తీసుకొచ్చామన్నమాట. మా కోమలి అసలు అన్నీ థ్రిల్లీగా, అసలు మామూలుగా థ్రిల్ అవ్వలేదు. ఇవన్నీ తెచ్చారంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా కోమలి అయితే. మెయిన్గా మా కోమలి హ్యాపీగా ఉంది, అది నాకు హ్యాపీ అనిపించింది అనమాట. మేము చేసిన అన్నిటికి చాలా ఆనందంగా ఫీల్ అయిందనమాట. అందుకని చేసినందుకు హ్యాపీ అనిపించింది మాకు కూడా. అది ప్లానింగ్తో చేసినాం. కోమలి లేట్గా రావటం ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. అదే కోమలి ముందే వచ్చిందంటే ఇవి కట్టేటప్పుడు వస్తే మాకు అంత అనిపించేది కాదు కదా అదనమాట. మా అమ్మ ఇంట్లోనే ఉంది కదా, కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇక్కడే ఉంది కాబట్టి మా అమ్మ కూడా అక్షంతలు వేసింది. తర్వాత మేము ఫస్ట్ మా అమ్మ పెద్దది కాబట్టి మా అమ్మ వేసింది అనమాట. తర్వాత ఇంకా మేము వేసి ఇట్లాగా ఫోటోలు తీసుకుంటా, వీళ్ళ పిల్లలు పక్కనింటి పిల్లలు చిన్ను విన్ను అనమాట. వీళ్ళిద్దరే వచ్చారు మా కోమలి కోసం. వీళ్ళిద్దరు చిన్న పక్కనే కాబట్టి, పక్క పోర్షన్లో వాళ్ళు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వచ్చారనమాట. లేకపోతే మా కోమలి అసలు పిల్లలు వద్దంటది, ఎందుకనో కానీ ఇష్టం ఉండదన్నమాట పెద్దగా. వీళ్ళంటే పిల్లమన్నదే కానీ చిన్న విన్నులు ఇంకా అలవాటు అయ్యారు కదా పిల్లలు, బాగా అలవాటు అవుతారు. మాకు బాగా అలవాటు అనమాట పిల్లలు. వాళ్ళనైతే ఓకే అని అన్నదన్నమాట. ఇలాగా ఇంకా అక్క చెల్లెలు కూడా ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. ఇట్లాగా కేక్ కట్ చేసేసాము. మా కోమలికి అయితే అసలు అంతా కల్లాగా అనిపించింది అంటుంది. అసలు ఇట్లా అసలు ఇంత చేస్తామని అనుకోలేదమ్మా అసలు అని అన్నదన్నమాట. తర్వాత కేక్ కూడా మా కోమలికి ఇష్టమైన కేక్ ఇది, బటర్ స్కాచ్. మా కోమలికి చాలా ఇష్టం ఈ కేక్ అంటే. కేకు చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కేకు. నాకు కూడా ఇష్టం నిజం చెప్పాలంటే. ఎప్పుడు ఒకసారి తీసుకొచ్చా మా కోమలి చిన్నప్పుడు, కోమలికే తెచ్చిన ఒకసారి చిన్నప్పుడు, బాగుంది. తర్వాత ఎక్కడ ఎవరు చేయలేదన్నమాట. మళ్ళీ ఈ మధ్య చేస్తున్నారు, బాగుంటుంది కేక్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాక్లెట్ ఫ్లేవర్ కన్నా కూడా బటర్ స్కాచ్ ఇది చాలా బాగుంటుంది. నాకు మా కోమలికి అయితే చాలా ఫేవరెట్ ఈ కేక్ అయితే. ఇద్దరు కలిసి మా కోమలి నందిని ఇద్దరు కలిసి కట్ చేశారు. ఇంకా స్ప్రే కొడుతున్నారు మా వారైతే. ఎంతసేపు వచ్చిందో ఆ స్ప్రే అయితే అసలు. అది ఏదో ఎంత పర్సెంట్ ఎక్కువ ఉందంట. అసలు ఎంతసేపు వచ్చిందో, భలే బాగుంది, భలే అనిపించింది. కరెక్ట్గా ఇద్దరికి బాగా సెట్ అయిందనమాట. చాలా బాగా ఉంది స్ప్రే కూడా. ఇంకా ఇట్లాగా మా నలుగురు ఐదుగురు ఉన్నాళ్ళండి మా అమ్మతో పాటు. అందరం మన ఐదుగురం కలిసి మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. సింపుల్గా అనిపించిన హెవీగా అనమాట. మాకైతే మంచిగా చేసుకున్నట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత. ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు చేసినాం కానీ కోమలి వాళ్ళకి ఇలాగా ఈ మధ్య చేయట్లేదు అనమాట. ఇద్దరికి ఇంక పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా వద్దంటున్నారు అనమాట. ఇంక అంత అవసరమా, అందరు చిన్నపిల్లలు అయ్యారు. మెయిన్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే, కోమలి వాళ్ళకంటే చాలా చిన్నపిల్లలు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళందరూ చిన్నపిల్లలు అనమాట. ఇంకా అంత చిన్నపిల్లలతో నేను పెద్దదాన్ని వద్దంటుంది అనమాట. మా కోమలి ఎందుకని నచ్చదు మా కోమలికి. మా నందినికి ఓకే కానీ మా కోమలికి నచ్చదు అట్లాగా. అందుకనే పిలవలేదు, లేకపోతే పిలిచేదాన్ని అందరిని. పిల్లలని అయితే వద్దంటదని పిలవలేదన్నమాట. కేక్ కట్ చేసి కేక్ తినిపిస్తాను అనమాట. ఇలాగా ఇంకా ఇట్లా అయిపోయింది మా కోమలి బర్త్డే అయితే. చాలా హ్యాపీగా ఎంజాయ్గా అయిపోయింది. మా నందిని కూడా అది కేక్ తినిపించేస్తుంది. మా నందినికి ఏంటంటే హ్యాపీగా ఉండలేకపోయింది. ఎందుకంటే 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. తెల్లారితే ఎక్స్పెక్ట్ చేయలేదు 3 ఎగ్జామ్స్ ఉంటాయని. ఎందుకంటే ఓ రోజు వర్షం పడుతుందని హాలిడే ఇచ్చారనమాట. అందుకని ఒకే రోజు 3 ఎగ్జామ్స్ పెట్టారు. ఎందుకంటే 5కి టీచర్స్ డే ఉంది కదా, అందుకని అనమాట. అందుకని ఇలా చేసుకున్నాం సింపుల్గా. చాలా బాగుందండి ఈరోజైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఈ వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కోమలి హ్యాపీ బర్త్డే టు యూ. చాలా హ్యాపీ.